ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నిజమే, మాటలన్నీ గొప్పవే, విన్న కొద్దీ వినాలనిపిస్తాయి. వాటి ప్రేమలో మునిగిపోతాం. విభిన్న సందర్భాల్లోని వ్యవహారాలు అందరికీ ఆదర్శం కానట్టుగానే మాటల్లోని అర్థాలు కూడా అంతే. మాటల్లోని విద్యుత్ ప్రవాహానికి కొందరు కిరణాల్లా వెలిగిపోతుంటారు, మరికొందరు మసైపోతుంటారు. అయినా కానీ మాటల మీద మనసు చావదు. మాటలకు రక్తపు మరకలుంటాయి, హృదయాన్ని హత్తుకునే చేతులుంటాయి, పదును పెట్టిన కత్తులుంటాయి. అందుకనే అంటున్నా, మాటలంటే వట్టి మాటలే అనుకునేరు. మంటల్ని పుట్టించగలవు, విధ్వంసాన్ని సృష్టించగలవు, కోట గుమ్మాలనే పెకిలించగలవు, వారధులను రహదారులను కూల్చగలవు, నిన్ను నన్ను దూరం చేయగలవు. ఉత్తేజాన్నిచ్చే ఉపన్యాస మాటలు ఉత్తమ మార్గాన్ని నిర్దేశిస్తాయి. తరగతి గదుల్లోని బోధనపు మాటలు గమనపు ఆశయాలకు దిక్చూసీలవుతాయి. సంస్కారవంతమైన ప్రవచనపు మాటలు సామరస్యమైన జీవనానికి బాటలు వేస్తాయి. అక్షర నేస్తాలైన అబ్బురపరిచే మాటలు నక్షత్రాల్లా విశ్వమంతా అల్లుకపోతాయి. ఉత్తేజాన్నిచ్చే ఉపన్యాస మాటలు ఉత్తమ మార్గాన్ని నిర్దేశిస్తాయి. తరగతి గదుల్లోని బోధనపు మాటలు గమనపు ఆశయాలకు దిక్చూసీలవుతాయి. సంస్కారవంతమైన ప్రవచనపు మాటలు సామరస్యమైన జీవనానికి బాటలు వేస్తాయి. అక్షర నేస్తాలైన అబ్బురపరిచే మాటలు నక్షత్రాల్లా విశ్వమంతా అల్లుకపోతాయి. మాటలు పౌరుషంగా ఊరేగుతుంటాయి, కౌగలింతల్లో నలిగిపోతుంటాయి. మాటలు మొలకెత్తుతున్న విత్తనాల్లాంటివి, తలవంచని శిఖరాల వంటివి. కొన్ని మాటల సిరుల పొదుపు మన భవితకు భరోసాగా నిలబడతాయి. మాటు వేసి మాత్రం బంధించలేము. చినుకు చినుకు కలిసి జోరు వానైనట్టుగా మాట కలిస్తేనే జీవనోత్సాహం. మాటల్లోని మర్మాన్ని కనిపెట్టే సరికొత్త యంత్రావిష్కరణలు కావాలి. ముడుచుకున్న పెదాలపై చిరునవ్వుల దీపాలు వెలగాలి. రంగురంగుల పూలతో ప్రకృతి పరవశించినట్టుగా అలల వంటి మాటల్లో మానవీయత పులకరించాలి. మాటల ఊటల సౌందర్యానికి మనుషుల మధ్యన మటుమాయమైన మమతానురాగాలు విచ్చుకోవాలి. కంచెను కూల్చాలిక. పందిరి చుట్టూ విస్తరించిన మల్లెతీగల దేహం చుట్టూ అల్లుకపోయిన అహంకారపు దుస్తుల వంటి కంచెను ఏమాత్రం సందేహపడకుండానే నీకు నువ్వే తొలగించుకోక తప్పదిక. మాటకు మధ్యన, మనిషికి మధ్యన ఆత్మీయపు వారధికి అడ్డుపడుతున్న అమానవీయపు ఆలోచనల కంచెను స్నేహవాత్సల్యంతోనే కూల్చుకోవాలిక. మాటకు మధ్యన, మనిషికి మధ్యన ఆత్మీయపు వారధికి అడ్డుపడుతున్న అమానవీయపు ఆలోచనల కంచెను స్నేహవాత్సల్యంతోనే కూల్చుకోవాలిక. నిలువెల్లా కూరుకపోయిన నిరాశ అనే ఊబి నుండి బయటపడాలిక. పొగచూరున కులాల కూడలి నుంచి కిరణ కమలానివై రావాలిక. మతాల ముసుగును ఛేదించుకొని మానవత్వపు నవత్వాన్ని ఆచరించాలిక. రాజకీయ విషవలయ వ్యూహాన్ని నిర్మూలించే ప్రణాళిక రచనకు పూనుకోవాలిక. అడ్డుకునే దుష్టులుంటారని, నిందించే వంచకులుంటారని విరామమెరుగక వినిపించేవారుంటారు. ఏమైనా కానీ అని ముందడుగు పడిందా అపజయాల కంచె అదృశ్యమవుతుందిక. విరామమెరుగక వినిపించేవారుంటారు. ఏమైనా కానీ అని ముందడుగు పడిందా అపజయాల కంచె అదృశ్యమవుతుందింకా. మనకు తెలిసి కొన్ని, మనకు తెలియకుండా కొన్ని ముసురులాంటి ముసుగులు మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. మనకు తెలిసి కొన్ని, మనకు తెలియకుండా కొన్ని ముసురులాంటి ముసుగులు మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. నిర్ణయించుకున్న వాటిని సాధించాలని కంకణబద్ధులమై కదిలితే చాలు, అనేక అవాంతరాల కంచెలు సాక్షాత్కారమవుతాయి కొండల్లా. సంకల్పమే నీకు అండగా ఉండగా మంచులుగా కరిగిపోయి కనుమరుగవుతాయవి. సంకల్పమే నీకు అండగా ఉండగా మంచులా కరిగిపోయి కనుమరుగవుతాయవి. దిగులు దిబ్బలను కూల్చనంతకాలం కుంగుబాటు శత్రువులు దండులా వెంటాడుతూనే ఉంటుంది నిర్విరామంగా. దిగులు దిబ్బలను కూల్చనంతకాలం
కుంకుబాటు శత్రువుల దండుల వెంటాడుతూనే ఉంటుంది నిర్విరామంగా. నలుగురిలో చేరితేనే కదా జీవన సవ్వడిని వినగలుగుతావు, నీ గమనాన్ని ఆస్వాదించగలుగుతావు. నలుగురిలో చేరితేనే కదా జీవన సవ్వడిని వినగలుగుతావు, నీ గమనాన్ని ఆస్వాదించగలుగుతావు. వచన కవిత్వమా జయహో. కష్టజీవులను మేలుకొలిపే అక్షరాలతో, ఉద్యమాలకు ఉత్తేజాన్నిచ్చే పదాలతో, ఉరకలు వేసే మనసుకు రెక్కలు తొడిగే వినూత్నమైన భావధారల వాక్యాలతో, మానవ జీవన గతిని వ్యాఖ్యానించే విభిన్న సంఘర్షణల సారమైన వైవిధ్యంతో విలసిల్లుతున్న వచన కవిత్వమా జయహో. ఆలోచనకు ఆచరణకు మధ్యన వారధిలా, సిద్ధాంతాల రాపిడిలో సజీవాక్షర జరిలా, పెను సవాలను ఎదుర్కొనే ధైర్యవంతునిలా, పరిపరి విధాలైన అనుభూతులకు నిలయంలా, పద్మ వ్యూహాన్ని ఛేదించే పొద్దు పొడుపులా, వాద వివాదాల్లో నిత్యం పదును తేలుతూ వర్ధిల్లుతున్న వచన కవిత్వమా జయహో. ప్రతినిత్యం బహురూపాల్లో దర్శనమిస్తుంటావు, విశ్వవ్యాప్తమై అందరినీ పలకరిస్తుంటావు. నీ బాంధవ్యాల ఒడిలో తల్లిలా లాలిస్తుంటావు, ఆత్మీయపు అనుబంధాలతో అలరిస్తుంటావు. అహర్నిశలు శ్రమించే వారి చెమట చుక్కలతో వికసించిన వచన కవిత్వమా జయహో, వచన కవిత్వమా జయహో. భూమార్గం పట్టించిన ఘనత నీది, రక్త తర్పణను వ్యక్తీకరించిన చరిత నీది. జగమంతా నిండు హర్షం కురువాలని, సమత మమతలను వెర్లి విరియాలని, కథన రంగంలో కరవాలమైన వీరత్వం నీది. సమరగానమైన వచన కవిత్వమా జయహో, సమరగానమైన వచన కవిత్వమా జయహో. మట్టి మనుషుల పోరాటానికి నాంది గీతానివై, అనేక అణిచివేతల అంతానికి ఆయుధానివై, సమసమాజ నిర్మాణానికి జయ కేతనమై, సకల జనుల సబ్బండ వర్ణాలకు దీపదారివై, నిర్విరామంగా చైతన్య బీజాలను వెదలుతూ కర్షకునిలా సేద్యం చేస్తున్న వచన కవిత్వమా జయహో, కర్షకునిలా సేద్యం చేస్తున్న వచన కవిత్వమా జయహో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.